చెప్పండి మేడం, గురుకుల పాఠశాలల్లో టేక్ కేర్ అసిస్టెంట్లను తీసేయడం జరిగిందని చెప్పేసి మీరు ఆరోపిస్తున్నారు. దేనికోసం తీసేశారు? దేనికోసం తీసేసారన్న విషయం అయితే మాకు క్లారిటీ ఇవ్వలేదు. అర్ధాంతరంగా ఏప్రిల్ 30వ తారీఖు మమ్మల్ని విధుల నుంచి తొలగించడం జరిగింది. మాకు ఎలాంటి కారణాలు చెప్పలేదు. జస్ట్ మెసేజ్ అంటే ప్రిన్సిపాల్కి మెసేజ్ వచ్చింది. కానీ మీరు వాళ్ళకి చెప్పలేదు ఎందుకు, ఏ కారణంతో తీసేస్తున్నారు అని చెప్పేసి మీరు వాళ్ళతో మాట్లాడిన పరిస్థితి లేకుండా? మాట్లాడే అవకాశం లేకుండా చేస్తున్నారు. మేము అడగడానికి పోతే మేడం గారు మమ్మల్ని లోపలికి కూడా రానివ్వట్లేరు. బయట నుంచి పంపేస్తున్నారు. మరి ఎందుకు తీసేసారని కనుక్కుందాం అని వెళ్తే మాత్రం మాకు ఎలాంటి అనుమతులు ఇవ్వట్లేదు. గవర్నమెంట్ వాళ్ళకి ఏమైనా చెప్పుకున్నారా? ఇప్పుడు అందరి అధికారుల దగ్గరికి వెళ్ళినాం. అందరూ చూద్దాం, చేద్దాం, మాట్లాడదాం అంటున్నారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఎన్ని రోజులు? 2 నెలలు అవుతుంది. 2 నెలల నుంచి ఎవరు పట్టించుకోవట్లేదు. తిరగని అధికారి లేరు, తిరగని మెట్లెక్కలేదు, చోటు లేదు. ఓకే, ఆ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ లాంటివి జరుగుతున్నాయని ఒక ప్రచారం అయితే బయట వినిపిస్తుంది. దాని వల్ల ఏమైనా తీసేస్తారు? సోషల్ వెల్ఫేర్ లో ఇంతవరకు ఎక్కడ ఫుడ్ పాయిజన్ కాయలేదు. కేజీబీవీ స్కూల్, బీసీ వెల్ఫేర్, గవర్నమెంట్ హై స్కూళ్లలో జరిగింది. దీని మీద ఎంక్వైరీ చేస్తే ఎక్కడెక్కడ జరిగింది అనేది కూడా మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. గురుకుల పాఠశాలలో అయితే జరిగిన దగ్గర ఎందువల్ల, ఎవరి తప్పిదం వల్ల జరిగిందో కూడా అప్పుడు ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. ఓన్లీ అసిస్టెంట్ కేర్ టేకర్ వల్ల జరిగిందని అంటే మాత్రం అన్నిటికీ మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఎలాంటి టేక్ కేర్ చేసేవాళ్ళు స్కూల్లో? ఉదయం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆ పిల్లగాళ్ళకి తెప్పించే సరుకుల కాడ నుంచి పిల్లగాళ్ళకి వడ్డించి, పెట్టించి, కడిగించి, వాష్రూమ్స్ మొత్తం, అందులో బాగలేని పిల్లలకి మళ్ళీ వేరే స్పెషల్ ఫుడ్ పెట్టించి వాళ్ళని జాగ్రత్త కంటికి రెప్పలాగా చూసుకోవడం జరిగింది. ఇందులో మా పిల్లల్ని చూసుకోవడం కూడా అంత మేము టైం పెట్టలేదు. ఆ పిల్లలకు పెట్టిన టైం మన పిల్లలకు పెట్టలేదు. అది 10 సంవత్సరాల నుంచి మేము చేస్తున్న పని ఇది. ఈ మధ్య ఒక అధికారి అన్నారు, ఎవరి బాత్రూమ్లు వాళ్ళు కడుకుంటే తప్పేంటి, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే తప్పేంటి స్కూళ్ళల్లో అని చెప్పేసి ఒక మాట అన్నారు. దాన్ని మీరు ఎలా సమర్థిస్తారు? అలా ఏమైనా చేశారా? అలా అన్న మేడం గారు ఏ ఉద్దేశంతో అన్నారో అయితే మాకు తెలియదు. కానీ ఆ పనులన్నీ ఇంతకుముందు మేము అసిస్టెంట్ కేర్ టేకర్లు చేసేవాళ్ళం. మేడం గారు అన్న మాటల ఉద్దేశాలు అయితే మాకైతే తెలియదు ఏ ఉద్దేశంతో అన్నారో. కానీ ఆ పనులన్నీ వాళ్ళు చేయడం కంటే వాళ్ళకు ఒక సపరేట్ వార్డెన్ పెట్టి ఆ వార్డెన్లతో చేయించడం, ఇన్ని 10 సంవత్సరాల నుంచి జరిగిన పనే అది. మళ్ళీ ఇప్పుడు ఆ వార్డెన్లు పక్కన పెట్టి ఆ పిల్లలతో చేయించడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆ పిల్లలు ఆ పనులు చూసుకుంటూ ఇటు చదువు మీద దృష్టి పెట్టలేకుండా అందరూ వెనకబడిపోతున్నారు. ఇప్పుడు మేము పనిచేసిన స్కూళ్ళకి వెళ్తే ఆ పిల్లలు ఏం మాట్లాడుతున్నారు, మేడం ఇన్ని రోజులు మీరు 10 సంవత్సరాల నుంచి మాకు అన్ని విధాలుగా అన్ని అందించారు, బాత్రూమ్లు కడిగించారు, వంట చేయించారు, అన్ని చేయించారు. ఇప్పుడు అవన్నీ మేము చేయాలంటే మాకు క్లాసులకు పోవడానికి టైం దొరకట్లేదు. మేము ఎనీ టైం ఇక్కడే ఉండవలసి వస్తుంది. ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు మేడం. ఇప్పటికి 1 నెల అయింది, క్లాసులు అర్థం కావట్లేదు. ఈ ఒక 10 రోజులు ఉండి 10 రోజుల తర్వాత పోతే అయిపోయిన సిలబస్ ని మళ్ళీ తిరిగి మాకు చెప్పడం జరగట్లేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉందని పిల్లలు మాట్లాడుతున్నారు. 263 మందిని. ఇంతమంది ఎంతమంది వచ్చి అధికారులకు చెప్పుకున్నా ఇప్పటిదాకా ఎవరు పట్టించుకోలేదు. ఏ అధికారి కూడా మమ్మల్ని చేస్తాం చూస్తాం అంటున్నారు కానీ ఎవరు దృష్టిలోకి తీసుకోలేదు.